రోజు అత్యధిక మంది ప్రయాణించే రవాణా సాధనం రైల్వే. రైల్లో టికెట్ లేకుండా ప్రయాణించే వారికి, సరైన టికెట్ కొనుగోలు చేయకుండా ప్రయాణించే వారికి కఠినమైన రూల్స్ పెట్టింది. అయితే ఈ నియమాల్లో మహిళలకు చాలా రిలీఫ్ కలిగించే కొన్ని నియమాలున్నాయి. వాళ్ళు తక్కువ టికెట్ ఛార్జీతో ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్లో ప్రయాణించవచ్చు. రైల్వే మాన్యువల్లో మహిళలు, వారి వెంట ఉన్న అటెండెంట్లు లేదా పిల్లలు సురక్షితంగా తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి అనుమతించే నియమాలున్నాయి. సగటున ఏసీ, స్లీపర్, జనరల్ క్లాస్ ప్రయాణికులతో సహా ప్రతిరోజు సుమారు 18.5 మిలియన్ల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని నిర్ధారించడానికి భారతీయ రైల్వేలు ప్రయాణికుల కోసం రైల్ మాన్యువల్ను అభివృద్ధి చేశాయి. ఎప్పటికప్పుడు ప్రయాణికుల కోసం రైల్లో అత్యాధునిక సౌకర్యాలు, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నాయి. అయితే ఒక మహిళా ప్రయాణికురాలు ఫస్ట్ ఏసీ కోచ్లో ఒంటరిగా ప్రయాణిస్తూ ఉంటే అటెండెంట్కు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. దీని ప్రకారం ఒక మహిళా ప్రయాణికురాలితో పాటు ఉన్న అటెండెంట్ పగటిపూట సెకండ్ ఏసీలో ప్రయాణించవచ్చు. అటెండెంట్ కూడా తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి. రాత్రి 8 నుండి ఉదయం 6 గంటల మధ్య మొదటి ఏసీ కోచ్లో మహిళా ప్రయాణికురాలితో ప్రయాణించడానికి అనుమతి ఉంది. అయితే అటెండెంట్ 2 టైర్ ఏసీ టికెట్ కలిగి ఉండాలి. ఈ సందర్భంలో టీటీఈ కూడా అటెండెంట్ను ఫస్ట్ ఏసీలోకి ప్రవేశించకుండా అడ్డుకోలేరు. ఈ నియమం ప్రత్యేకంగా ఒంటరి మహిళా ప్రయాణికుల భద్రతను కాపాడడం కోసం రూపొందించబడింది. ఈ నియమం తక్కువ ఛార్జీ టికెట్తో కూడా అటెండెంట్ రాత్రిపూట ఫస్ట్ ఏసీలో ప్రయాణించడానికి అనుమతిస్తుంది. లేడీస్ కోచ్లో ప్రయాణించే మహిళలు, పిల్లల కోసం కూడా రైల్వేలే ప్రత్యేక రూల్స్ ఉన్నాయి. ఒక మహిళ లేడీస్ కోచ్లో ప్రయాణిస్తుంటే ఆమెతో పాటు ఒక బిడ్డ ఉంటే, ఆ బిడ్డ 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నట్లయితే ఆ బిడ్డ తల్లితో పాటు అదే లేడీస్ కోచ్లో ప్రయాణించవచ్చు. ఆ పరిస్థితిలో టీటీఈ కూడా ఆమెను కాదనలేరు. రైల్లో ప్రయాణించే ఒంటరి మహిళలకు ఇలాంటి సదుపాయాలు కల్పిస్తున్న సంస్థ అత్యాధునిక రైళ్లలో కూడా ఇదే ఫెసిలిటీలను అందిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.